వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి తక్కువ సమయంలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని నేర్చుకునేందుకు చాలా ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఈ క్లాస్ని నేను మీకు అందించబోతా ఉన్నాను. దీనికోసం మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారో వారికి షేర్ చేయండి. ఇక మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్కి సంబంధించి పిఐబి బేస్డ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. అది క్వశ్చన్స్, ఆప్షన్స్ విత్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ మోడ్లో ఈ క్లాస్ని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే స్వచ్ఛ భారత్ కానీ, మహిళలకి సంబంధించినటువంటి రక్షణ కానీ, ఇతర అంశాలకి సంబంధించి జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలను ఈ క్లాస్ ద్వారా నేను మీకు అందించబోతా ఉన్నాను. ఇదంతా కూడా లేటెస్ట్ అప్డేట్గా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది 2024 ఇయర్స్కి సంబంధించి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్గా దేన్ని తీసుకుందాము అని అంటే, సఖీ నివాస్ మిషన్ శక్తి యొక్క ఏ ఉప పథకం క్రింద అమలు చేయబడుతుంది అని అంటున్నాం. సమర్థ్య, సంబల్, శక్తి సదన్, మిషన్ శక్తి అని అంటున్నాం. అండర్ విచ్ సబ్ స్కీమ్ ఆఫ్ మిషన్ శక్తి ఈజ్ సఖీ నివాస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అని అంటున్నాం. సమర్థ్య, సంబల్, శక్తి సదన్, మిషన్ శక్తి అని అంటున్నాం. ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి సరైన ఆన్సర్ మీకు తెలిస్తే, మీరు గెస్ చేస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఒకసారి ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే, సఖీ నివాస్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ పథకం ఏదైతే ఉందో, ఈ పథకం అనేది సమర్థ్య అనేటువంటి పథకానికి ఉప పథకంగా కొనసాగుతూ ఉందండి. సో ఉప పథకంగా కొనసాగుతూ ఉంది. సో మన ఆన్సర్ వచ్చి సమర్థ్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది సమర్థ్యకి సంబంధించి సబ్ స్కీమ్గా దేనిని గుర్తించాల్సి ఉంటుంది అని అంటే, మనం మాట్లాడుతున్నటువంటి శక్తి నివాస్ అనేటువంటి స్కీమ్ని గుర్తించాల్సి ఉంటుంది. సమర్థ్య అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఇది మిషన్ శక్తిలో భాగంగా అమలు చేయబడుతున్నటువంటిది. సమర్థ్యలో భాగంగా సఖీ నివాస్ అనేటువంటి కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇది ఉప పథకం, సబ్ స్కీమ్ ఆఫ్ ద సమర్థ్య అని అంటున్నాం. సో ఈ స్కీమ్కి సంబంధించి ఏం చేస్తూ ఉంది అని అంటే, ఈ స్కీమ్ ద్వారా, సఖీ నివాస్ స్కీమ్ ద్వారా మహిళలకి సంబంధించినటువంటి భద్రతని కల్పించడం జరుగుతూ ఉందండి. ఏమందిస్తూ ఉన్నారు? భద్రత, సెక్యూరిటీని అందించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది ఆన్సర్. సో మిమ్మల్ని ఎక్కడైనా సఖీ నివాస్ ఏ పథకంలో భాగంగా అమలవుతుంది అని అంటే, సమర్థ్య పథకంలో భాగంగా అమలవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సమర్థ్య, సంబల్ అనేటువంటివి మిషన్ శక్తి ప్రోగ్రాంలో భాగంగా అమలవుతున్నటువంటి స్కీమ్స్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. మహిళల కోసం శానిటరీ నాప్కిన్లపై పింక్ ట్యాక్స్ క్రింద జిఎస్టీ శాతం ఎంతకు తగ్గించబడింది? 5%, 10%, 18%, 0% అని అడుగుతున్నాం. ఇక క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఈస్ ద జిఎస్టీ పర్సంటేజ్ ఆన్ శానిటరీ నాప్కిన్స్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ద పింక్ ట్యాక్స్? సో ఇక్కడ పింక్ ట్యాక్స్ అనేది ఉంది. ఇది నాప్కిన్స్కి సంబంధించి, శానిటరీ నాప్కిన్స్కి సంబంధించినటువంటిదిగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ దీని క్రింద జిఎస్టీ ఎంత శాతంకి తగ్గించబడింది మహిళల కోసము అనేటువంటిది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే దీనికి సంబంధించి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. మరి ఎంత పర్సెంట్ తగ్గించారు అని అంటే, దీనికి ఆన్సర్ వచ్చి 0% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి శానిటరీ నాప్కిన్లపై పింక్ ట్యాక్స్ అనేది, జిఎస్టీ అనేది 0%కి తగ్గించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ట్యాక్స్ అనేది ఏం విధించడం లేదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మహిళలకి సంబంధించి శానిటరీ నాప్కిన్స్ కాబట్టి ట్యాక్స్ మినహాయింపు లభించింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. UDISE ప్లస్ 2021-22 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకి ప్రత్యేక శౌచాలయాల కలిగి ఉన్న పాఠశాలల శాతం ఎంత అని అడిగినారండి. యాజ్ పర్ UDISE ప్లస్ 2021-22 what percentage of government schools have separate toilets for girls అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్, ఆప్షన్స్ ఒకసారి చూస్తే 90.48%,
95.48%, 97.48%, 98.2% అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ UDISC ప్లస్ 2021-22 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి అమ్మాయిలకి సంబంధించినటువంటి శౌచాలయాలు లేదా సపరేట్ టాయిలెట్స్ అనేవి ఎంత పర్సెంటేజ్గా ఉన్నాయి అని అంటే ఇక్కడ 97.48%గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఇలా 97.48%తో ఉన్నటువంటి టాయిలెట్స్ అనేవి ఎక్కువ మొత్తంలోనే బాలికలకి ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బాలిక విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇది రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీని తర్వాత ప్రభుత్వం జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్లను ఎంత ధరకు అందుబాటులోకి ఉంచింది అని అంటున్నాం. జన ఔషధి అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. మెడిసిన్స్ని తక్కువ ధరకి అందరికీ అందుబాటులో ఉంచాలి, పేదలకి సంబంధించి మెడిసిన్స్ భారం పడకూడదు అని చెప్పేసి. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. ఎట్ వాట్ ప్రైస్ ఆర్ జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్ మేడ్ అవైలబుల్ బై ద గవర్నమెంట్ అని అంటున్నాం. ₹2, ₹1, ₹5, అలాగే దీనికి సంబంధించి ఉచితంగా అని అంటున్నాం. ₹2, ₹1, ₹5 ఫ్రీ. సో ఇలా ఎంతకు ఈ జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి ఎక్కడైనా వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి కేవలం ₹1కి వీటిని అందిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ₹1కే జన ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్ని అందించడం జరుగుతోంది. మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకోసం ఈ విధంగా ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతోంది. తక్కువ ధరతో నాప్కిన్స్కి సంబంధించినటువంటి యూసేజ్ని పెంచేందుకు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెనుకబడినటువంటి మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్థిక భారం పడకుండా చూస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మొత్తం ఎన్ని గృహ శౌచాలయాలు నిర్మించబడ్డాయి? అండర్ ద స్వచ్ఛ భారత్ మిషన్ హౌ మెనీ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ అని అంటున్నాం. 10,64,00,000, 11,64,00,000, 12,64,00,000, అలాగే 15,13,00,000. సో 10.64 crores, 11.64 crores, 12.64 crores, 15.13 crores అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్స్ ద్వారా మొత్తం గృహ శౌచ అంటే ఇళ్లలో ఉండేటువంటి టాయిలెట్స్ ఎన్ని నిర్మించబడ్డాయి అని అంటే 11.64 కోట్లు అని గుర్తుంచుకోండి. 11.64 కోట్ల శౌచాలయాలు అనేవి నిర్మించబడ్డాయి, టాయిలెట్స్ అనేవి ఇళ్లలో నిర్మించబడ్డాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్ భారతదేశంలో మొత్తం ఎన్ని నగరాలలో అమలు చేయబడ్డాయి? In how many cities across India have safe city projects been implemented? 6, 7, 8, 9 అని అంటున్నాం. ఆప్షన్స్ని చూసిన తర్వాత మనం గుర్తించాల్సినటువంటి ఆన్సర్ వచ్చి 8 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్కి సంబంధించి మొత్తం 8 సిటీస్ని భారతదేశంలో గుర్తించడం జరిగింది. 8 సిటీస్లలో భాగంగా వీటిని ప్రధాన నగరాలుగా మనం పిలవడం జరుగుతూ ఉంది. ఆ ప్రధాన నగరాలు ఏమిటి అని అంటే అహ్మదాబాద్, అలాగే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కల్కత్తా, దీంతోపాటు లక్నో, ముంబై. ఈ ప్రధాన నగరాలన్నీ కూడా సేఫ్ సిటీ ప్రాజెక్ట్స్లో భాగంగా గుర్తించబడ్డాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై. సో ఇలా ఈ 8 సిటీస్ని గుర్తుంచుకోండి. భారతదేశంలో సేఫ్ సిటీస్ ఏవి అని కూడా అడుగుతారు. వీటి పేర్లను మనం చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీ ఆన్సర్ 8 ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆర్థిక సహాయాన్ని ప్రారంభించింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బిగిన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అని అంటున్నాం.
2018, 2019, 2020, 2021 అని అంటున్నాం. ఎప్పటి నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి సంబంధించి ఫండింగ్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వము అనేది ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగిందండి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి సంబంధించి భారతదేశంలో 2018 కాదు, 2020 కాదు, 21 కాదు, మిగిలిందల్లా 2019. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏదైతే మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఉన్నాయో వీటిని సత్వరమే పరిష్కరించేందుకు, ఎవరైతే నిందితులు ఉంటారో వారికి వెంటనే శిక్ష పడేందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని తీసుకొచ్చి వెంటనే విచారణను చేపట్టి శిక్షా కాలాన్ని వెంటనే నిర్ణయించేందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2019 నుంచి ఫండింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా భారతదేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి సంబంధించి మొత్తం ఎన్ని ఏర్పాటు చేయబడ్డాయి అని అంటే 750 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని అని అంటున్నాం? 750 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఇందులో పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి కేసులని పరిష్కరించేందుకోసం ఎన్ని ప్రత్యేకమైనటువంటి పోక్సో కోర్టులు ఉన్నాయి అని అంటే ఇందులో 408 పోక్సోకి సంబంధించినటువంటి కోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని, ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేసి ఇక్కడ విచారణ చేపడుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత షీబాక్స్ పోర్టల్ ఏ చట్టానికి అనుసంధానం కలిగి ఉంది అని అంటున్నాం. సో ద షీబాక్స్ పోర్టల్ ఈజ్ లింక్డ్ టు విచ్ యాక్ట్ అని అంటున్నాం? ఐటీ చట్టం 2000, లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013, శిశు రక్షణ చట్టం 2012, శ్రామిక కోడ్ 2020, ఐటీ యాక్ట్ 2000, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2012, లేబర్ కోడ్ 2020 అని అంటున్నాం. ఆన్సర్ వచ్చి బి అండి, లైంగిక వేధింపుల నిరోధక చట్టం లేదా సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 అని అంటున్నాం. ఇలా షీబాక్స్ అనేటువంటి చట్టం దీనికి సంబంధించి ఇంటర్లింక్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి, బిఎన్ఎస్. ఇది లేటెస్ట్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం మహిళలపై నేరాలు ఏ అధ్యయనంలో సమగ్రంగా పొందుపరచబడ్డాయి? బిఎన్ఎస్ అనేది మనకి 2023లో వచ్చినటువంటి ఈ చట్ట ప్రకారం దేంట్లో పొందుపరచబడ్డాయి? అండర్ విచ్ చాప్టర్ ఆఫ్ బిఎన్ఎస్ 2023 ఆర్ క్రైమ్స్ అగెనిస్ట్ ఉమెన్ కాంప్రిహెన్సివ్లీ కన్సాలిడేటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం అడగడం జరుగుతూ ఉంది. ఇక్కడ యూనిట్ అంటే చాప్టర్ 1 అధ్యయనం 1, అధ్యయనం 3, అధ్యయనం 5, అధ్యయనం 6, 7 అని అడుగుతున్నాం. సో చాప్టర్ 1, చాప్టర్ 3, చాప్టర్ 5, చాప్టర్ 7 అనేటువంటి అంశాలని ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి బిఎన్ఎస్లో మహిళలపై జరిగేటువంటి నేరాలకి సంబంధించినటువంటి అంశం అనేది ఆప్షన్ సిలో ఉన్నటువంటి చాప్టర్ 5లో అధ్యయనం 5లో పొందుపరచడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మహిళలకి సంబంధించి వివిధ నేరాలు జరిగినప్పుడు ఏ సెక్షన్లు వాడాలి, ఎలా ఉంటుంది అనేటువంటి అంశం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో అధ్యయనం 5లో చాప్టర్ 5లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2022లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య ఎంత అని అంటున్నాం. ఇది రిపోర్ట్కి సంబంధించిన క్వశ్చన్. యాజ్ పర్ ఎన్సీఆర్బి డేటా వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ అగెనిస్ట్ ఉమెన్ ఇన్ 2022 అని అంటున్నాం. సో ఇక్కడ మనం ఫిగర్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని నేరాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి వస్తే మహిళలపైన 2022 ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి నేరాల సంఖ్య వచ్చి సో 4,45,256 అండి. 4,45,250 నేరాలు మహిళల పట్ల నమోదయ్యాయి, మహిళలకు అగెనిస్ట్గా నమోదయ్యాయి, మహిళలపై జరిగినటువంటి నేరాల సంఖ్య అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రిపోర్ట్ ఎన్సీఆర్బి 2022కి సంబంధించి. సో ఇలా ఈ అంశాన్ని మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్తో నేను చాలా వీడియోలు చేయబోతా ఉన్నాను. మీరు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రిపరేషన్లో ఉన్నటువంటి వారికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీ అభిప్రాయాలను కామెంట్లో కూడా రాయండి. థ్యాంక్ యూ.